ఏలూరు జిల్లా ధర్మాజిగూడానికి చెందిన ఘారపాటి సదాశివరావు జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. కృష్ణా జిల్లా నాగాయలంకు చెందిన తలసిల వెంకట నరసింహారావుతో ఆర్థిక లావాదేవీల కారణంగా గొడవలు మొదలయ్యాయని, ఆయన తన అనుచరులతో కలిసి భూమిలోకి చొరబడి పంటలు కోయటం, బెదిరించడం వంటివి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో అర్జీ ఇచ్చారని, గత్యంతరం లేక కేసులు నమోదు చేశారన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రాజకీయ ఒత్తిడితో పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. నా పేరు ఘారపాటి సదాశివరావు అండి. మాది ఏలూరు జిల్లా ధర్మాజిగూడెం గ్రామం. మేము 1991లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జలదంగి మండలంలో మేము భూములు 91 నుంచి కొనుక్కుని ఉన్నాము. అప్పటి నుంచి సాగు చేసుకుంటూ ఉన్నాం. అయితే నాకును కృష్ణా జిల్లా చెందిన కృష్ణా జిల్లా నాగాలం గ్రామానికి చెందిన తలసిల మరియు వెంకట నరసింహారావుకి కొన్ని ఆర్థిక లావాదేవీలు ఉండటం, అతను నన్ను ఒత్తిడి చేయడం, ఇవన్నీ చేయడం జరుగుతూ ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా. అయితే అతను గత కొన్ని సంవత్సరాలుగా నా తోటలోకి వచ్చి దౌర్జన్యం చేయడం, రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అయితే గత సంవత్సరం కాకర్ల సురేష్, అంటే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వాళ్ళ బ్రదర్ కాకర్ల వెంకట్ మద్దతుతో లాస్ట్ ఇయర్ జూన్ నెలలో నన్ను కిడ్నాప్ చేశారు. అప్పుడు పోలీసు వారు అయితే కేసు కట్టారు, కానీ దాన్ని పూర్తిగా సెక్షన్లోకి కరెక్ట్గా వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం మే నెలలో మళ్ళీ తోటపై లోకల్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్, అతని బ్రదర్ వెంకట్, కలిగిరి సిఐ వెంకటనారాయణ, కింద స్థాయి అధికారులు, పోలీసు అధికారులు వారి సహకారంతో మళ్ళీ తోటలో దౌర్జన్యం చేసి మామిడికాయలు కోసి ఇవన్నీ చేశారు. నేను దానిపై పోలీసు వారికి 2-3 కేసులు పెట్టినా కూడా ఏటికి స్పందించకపోగా నేను అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఎస్పీ గారి స్పందనలో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ గ్రీవెన్స్లో ఇవ్వటం వల్ల ఆ ఫైల్ కొంచెం కదిలి ఏదో తాత్కాలికంగా ఒక 2 నెలల తర్వాత ఊరికి ఎఫ్ఐఆర్లు అయితే కట్టారు, కానీ వాటి మీద ఎటువంటి చర్యలు అప్పుడైతే చేపట్టలేదు. నా పేరు